మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం. ఈ సమావేశంలో పాల్గొననున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టి నిరాశపరిచారు అని, 6 గ్యారెంటీలను ప్రభుత్వం మర్చిపోయిందని, గాలి మోటార్పై తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని, ఒక డిఏ ఇచ్చేందుకు ముచ్చట 3 కమిటీలు వేశారు. దీన్ని కేబినెట్లో 5 గంటల చర్చ జరిపారన్నారు. ఉద్యోగుల్ని నిట్ట నిలువున ముంచుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే 3 డిఏలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగస్తుల కేసులు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామాలు నిర్వహిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలతో రేవంత్ రెడ్డిని మించిపోతున్నారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్దమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి చంద్రబాబుకు దాసోహం అయినరని అన్నారు. క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 65 టీఎంసీ నీటిని ఉపయోగించకుండా చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబు ఎదిరించేద్దాము లేదా గోదావరి బనకచెర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్తుందని, గోదావరి బనకచెర్ల మీద బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. శ్రీశైలం రైడింగ్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని, కేర్ యాంబీని సరిచేసే తెలంగాణ వచ్చే నీళ్లను గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకోవాలని, కాళేశ్వరం కుప్పకూలిందని చెప్పే రేవంత్ రెడ్డి గంగ మల్లకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయని అన్నారు. కాళేశ్వరం కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు దాసోహం అయిపోయింది. ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది. చివరికి మేము సుప్రీంకోర్టుకు మేమే వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేతకాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బనకచెర్లను ఆపుతాం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని చెప్పాం. ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాం. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఏ అనుమతులు లేకుండా డబ్బులు ఇస్తున్నారు, అడిషనల్ ఎఫ్ఆర్బిఎం ఇస్తున్నారు. 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. దున్నపోతు మీద వాన పోసినట్టే పడ్డట్టే ఉన్నది. అంటే లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేఖలు కాదు, అయితే ప్రశ్నించండి, నిలదీయండి, లేదంటే అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోండి, ధర్నా చేద్దాం, పండి జంతర్ మంతర్ కాడ అందరం కలిసి నిలదీయండి, సుప్రీంకోర్టు పోండి. ఎందుకు పోతలేరు? ఇంకేదో మాట్లాడుతున్నాడు. ఇలా కృష్ణా నదిలో మన న్యాయమైన వాటా వాడకుండా కిందికి నీళ్లు వదిలి తెలంగాణ నోళ్లు కొట్టింది మీరు. 65 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు అధికంగా అప్పజెప్పింది మీరు. గోదావరి బనకచెర్ల కడుతుంటే గుడ్లప్పగిచ్చి చేతులు కట్టుకొని చేష్టలుడిగేటట్టు చేస్తున్నది మీరు. ఇవాళ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే దాన్ని కూడా నిలువరించలేకపోతున్నది మీరు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఆపిచ్చింది. మేము ఆనాడు ఆపిచ్చినాం. ఇవాళ మీరు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నారు. ఇవాళ లైనింగ్ పూర్తయితే రోజుకు 90,000 టీఎంసీల నీళ్లు పోతాయి. ఇవాళ తక్షణమే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను నిలిపివేయించాలి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, అవసరమైతే కోర్టుకు వెళ్లాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మన రాష్ట్ర బీజేపీ పెదవులు ఇప్పలేదు. ఇదేందో నాకు అర్థమైతలేదు. గోదావరి బనకచెర్ల మీద బీజేపీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నది? చీటికి మాటికి ఒంటికాలి మీద లేసే బీజేపీ నాయకుల్లారా, బీజేపీ కేంద్ర మంత్రుల్లారా, గోదావరి బనకచెర్ల మీద మీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? తెలంగాణ నోరుగొట్టి అక్రమంగా తెలంగాణ నీళ్లను మళ్లించకపోయే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదు? ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి పట్టవా? ఇలా 3 విషయాలు చాలా ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, గోదావరి బనకచెర్ల వల్ల శాశ్వతంగా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోల్పోయే ప్రమాదం ఉంది. 2, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ ను తక్షణమే నిలిపివేయండి. దానికి ఏ అనుమతులు లేవు. అది అక్రమ ప్రాజెక్టు. అది పూర్తయితే రోజుకు 90,000 క్యూసెక్కుల చొప్పున
మొత్తం శ్రీశైలం ఖాళీ చేస్తారు. రేపు నాగార్జున సాగర్కు నీళ్లు రావు, నాగార్జున సాగర్ ఎడమ ఆయకట్టుకు నీళ్లు రావు, హైదరాబాద్కు తాగునీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ ఎంపీలారా, కేంద్ర మంత్రులారా, కళ్ళు తెరవండి. ఇలా కృష్ణా నదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాక 65 టీఎంసీలు కిందికి వదిలితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేఆర్ఎంబీని కేంద్ర మంత్రులు ఎందుకు అడుగుతలేరు? ఎవరి బాధ్యత? తెలంగాణ వాటా తెలంగాణకు దక్కేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న కేఆర్ఎంబీ చూడాలి.